ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 746 జీవో నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలంటే హిందూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. గిరిజనులు డిసెంబర్ రాష్ట్రం అమలులో ఉన్న 747 జీవో నిబంధనలు సక్రమంగా పాటించాలని హిందూ ఉపాధ్యాయ సంఘాలు మరియు హిందూ సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడి దేవాలయ సచివాలయాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది నిబంధనలు ఇచ్చే రక్షణ హక్కులు సదుపాయాలు ఉన్నప్పటికీ వాటి అమల్లో లోపాలు చోటుచేసుకుంటున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనం ఆలస్యం కావడం నియామకాలను పరిస్థితి లేకపోవడం సమస్యలు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిశీలించి జీవోను అమలు పారదర్శించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పలువురు సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొని నినాదాలు చేశారు. హిందూ వ్యవహారాల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కుల పోరాటం కొనసాగుతుందని జీవో నెంబర్ 747, 746 జీవో నెంబర్ 747, 746 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్యార్థుల అన్యమత ప్రచారము, విద్యార్థుల అన్యమత ప్రచారము, విద్యార్థుల మధ్యమ మాంసాలు, విద్యార్థుల మధ్యమ మాంసము, పుణ్యక్షేత్ర పరిరక్షణ, పుణ్యక్షేత్ర పరిరక్షణ, పుణ్యక్షేత్ర పరిరక్షణ. జై శ్రీరామ్. హిందూ ధర్మ పరిరక్షణ విభాగం సమితి ప్రకారము మనకైతే ఏదైతే ప్రభుత్వ జీవోలు 747, 746 జీవోలు ఉన్నాయో అది అమ్మవారి గుడి నుంచి 2 కిలోమీటర్ల వరకు అంటే గ్రామంలో మొత్తం కూడా అన్యమత ప్రచారము, మద్యము మాంసము చేయరాదని దానికి నిబంధనలు ఖచ్చితంగా చేశారు. ఆ నిబంధన ప్రకారమే మేము మాట్లాడుతున్నామంటే గిరిజనులు ఎప్పుడు బట్టి అక్కడ అన్యమత ప్రచారము, చిహ్నాలు, తర్వాత మద్యము మాంసము ఇవన్నీ అమ్మడం సాధారణమైపోతారు. ఎందుకంటే గుడికి వచ్చేటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి అమ్మవారిని దర్శించుకొని వస్తారు, కానీ ఇక్కడ తిని తాగి ఈగిరి ధర్నాలు చేసి ఇక్కడ అదే దండోరాలు వేసేదానికి రావటం లేదు. కాబట్టి పవిత్రతను కాపాడాలి. 747 జీవో 46 జీవోను అనువర్తింపజేయాలి. అంతేకాకుండా ఫ్లెక్సీలు కొంతమంది పెడుతున్నారు. దాంట్లో ఏదంటే అది వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ విషయాలంతా కూడా ఇక్కడ గుడి పవిత్రత ముఖ్యం, కానీ ఇవన్నీ కూడా పెట్టడం అనేది దారుణమైన విషయాలు. ఈ దారుణమైన విషయాలన్నీ కూడా సంస్థ ఉంటే ఇక్కడే ఒక అదే మద్యం షాప్ ఉండదండి, దాన్ని తొలగించి ఆ వారికి పంపిస్తారు. కానీ మాంసం మాత్రం విపరీతం ఇక్కడ గుడికి చుట్టుపక్కలనే ఉంది. కానీ దాని మీద మీరు టీటీడీ వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? టీటీడీ వాళ్ళ దృష్టికి ఇంతకుముందు తీసుకుపోవడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తాము, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అంటే కానీ దీని మీద ఎవరు స్పందించట్లేదా, లేదంటే మీరు చెప్పడంలో ఏమైనా విఫలమైందంట? లేదండి, మేమేమో ఇప్పుడు ఇక్కడ విషయం ఏమంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత ఉచ్చానూరు ఈవో ఎవరైతే టీటీడీ వాళ్ళు ఉంటారో అధికారుల బాధ్యత, పంచాయతీ ఆఫీసర్ బాధ్యత. వాళ్ళు ఎవరు పాటించరు. అంటే మేము చెప్పను కూడా చెప్పినాము. ఎన్నోసార్లు మిత్రులు విజయ్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏమని పరిరక్షిత చేయాలని, స్వచ్ఛమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రాన్ని ఈ మద్యరహితము మాంసరహితము ఉండేటువంటి ప్రదేశంగా మార్చాలని చెప్పడం జరిగింది. కానీ అది వాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవటం లేదని విషయం జరిగింది. ఈ జీవోని కలెక్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? గత కొన్ని ఏళ్ళగా అనేక మంది మన హిందూ సంఘాల తరఫున పంచాయతీ కార్యదర్శికి కానీ టీటీడీకి కానీ ఇస్తానే ఉన్నారు వినతి పత్రం, కానీ ఎలాంటి దీనిపై చర్యలు తీసుకోలేదు. మొన్న బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మేము టీటీడీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ బ్రహ్మోత్సవాల్లో 10 రోజులు మాత్రమే నిషేధిస్తారు. దాని తర్వాత యథావిధిగా ఆలయానికి పక్కనే కోనేరుకి కిలోమీటర్ కూడా లేదు, 4 అడుగుల దూరంలోనే 4 షాపులు ఇటు పక్క ఉన్నాయి. అదే కాకుండా నిత్యం ఘంటసాల సర్కిల్లో అన్యమత చిహ్నాలతో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద అధికారులు స్పందించి వెంటనే 747 జీవో అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. గత కొన్నేళ్లుగా తిరుపతి తిరుచాలకు సంబంధించి మద్య మాంసాలు విపరీతంగా అయిపోయి పుణ్యక్షేత్రాలుగా కాకుండా పర్యాటక కేంద్రాలుగా తయారైపోయినాయి. తిరుపతి తిరుచాలు రెండు కూడా సరదాగా వచ్చినట్టు వస్తారు, ఎంజాయ్ చేసినట్టు చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ భక్తిగా ఒక క్షేత్రానికి వచ్చాము అన్న ఫీలింగ్ ఏ భక్తుడికి ఉండట్లేదు. దానికి కారణం ఏంటంటే మద్య మాంసాలే రెండు మెయిన్గా. ఆల్రెడీ లలిత్ కుమార్, కరాటే కళ్యాణి వాళ్ళు తిరుచాలకు వచ్చి పక్కన మన అందరూ కలిసి కూడా 2-3 చికెన్ షాపులు తీపిచ్చేసాము.
అదేవిధంగా చికెన్ షాపులు తీసేయడం జరిగింది. కాకపోతే కూడా తిరుచానూరు తిరుపతి 2 క్షేత్రాలను కూడా మద్యరహిత మాంసరహితంగా తయారు చేసి ఊరికి దూరంగా పెట్టాలనేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో ఖచ్చితంగా అమ్మవారి పవిత్రతను, స్వామివారి పవిత్రతను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతవరకైనా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. జై జై హింద్. ఈ విషయంగా స్పందన కార్యక్రమంలో ఇదే విషయం మీద మెమోరాండం కలెక్టర్ గారికి సమర్పించదలుచుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో హిందూ సమాజం మొత్తం కూడా సహకరించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాము. జై హింద్. మన భారతదేశంలో కొన్ని టెంపుల్స్లో మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర దేవాలయము, తర్వాత యూపీ కొన్ని టెంపుల్స్లో నాన్ వెజ్ మద్యము కంప్లీట్ సరౌండింగ్ 5 కిలోమీటర్స్ వరకు రేడియేషన్లో కంప్లీట్గా ప్రొహిబిట్ చేసేసారు. అదేవిధంగా మన క్రిస్టియన్లో కూడా చేస్తే బాగుంటుంది, అన్ని మతం నిర్మూలన చేస్తే బాగుంటుంది, పవిత్రని కాపాడుకున్నట్టు అవుతుంది. ఈ గొప్పదనాన్ని మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మధ్య మాంసం ఇచ్చానులో మధ్య మాంసము నిషేధించాలి. ఇచ్చానులో మధ్య మాంసాలు నిషేధించాలి. ఇచ్చానులో మధ్య మాంసాలు కాపాడాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.